సౌజన్ ఒక బోనం అంటే ఒక బోనం వస్తుంది ముందట తెలంగాణ జరగన తెలంగాణ ఉంది 24 గంటలు కరెంట్ ఉంది అవునా కాదా అవును మరి తర్వాత నీళ్ళు ఎట్లున్నది వాటర్ ఎట్లుంది మనకు ఎట్లుంది చెప్పాలి ఇవాళ మనకు ఒక ముత్తిరెడ్డి గారి విషయమే చూసుకుందాం మనం తెలంగాణ అంతా అట్లా పెడదాం 10,000 ఒక ఎకరానికి ఇస్తున్నారు ఎవరైనా ఆలోచన చేసిండ్రా ఏ గవర్నమెంట్ అయినా మనకు సహాయం చేసి వాళ్ళు రైతులు చాలా మంది ఉండిరు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగట్లేదు మరి నీళ్ళు వస్తున్నాయి మనకి కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుంది మనకు పథకాలు వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా మనకు అందుతున్నాయి అంటే కేవలం రైతు బీమా వస్తుంది అంటే ఏ ప్రమాదంతో చనిపోయినా ఏ విధంగా చనిపోయినా రైతు కుటుంబాలల్లా మరి వారికి రైతు బీమా వస్తుంది రైతు బంధు వస్తుందని చెప్తున్నారు తమ్ములు మరి ఇవన్నీ మీరు పొందుతున్నారు మనం పేదవాళ్ళం పేద రైతులం అన్ని వర్గాల వారికి కూడా మరి మంచి సహాయాన్ని మంచి పథకాలను ఆలోచించి పెట్టినటువంటి ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని మరి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామా చేసుకోవాలి కదా మరి మనకి ఇన్ని ఆసరా ఇవన్నీ ఆలోచన చేసినటువంటి పథకాలన్నీ మనకు లభించాలి మరి మనకు మళ్ళీ మంచి అభివృద్ధి కావాలి అనుకుంటే మళ్ళీ కేసీఆర్ గారిని మనం ఎన్నుకోవాల్సినంత అవసరం ఉంది ఈ రోజు అన్ని కుట్రలు చేస్తున్నారు అన్ని మహాకూటమి అంటున్నారు ఏమేమో పార్టీలు వచ్చి ఎప్పుడో విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కలుస్తామంటున్నారు మళ్ళీ వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేస్తామని చూస్తున్నారు అవన్నీ మనం సాగనీయొద్దు అవునా కాదా మరి మంచి మెజార్టీ తోటి ముత్తిరెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ రోజు మీరు నాకు ఇంత మంచి స్వాగతాన్ని పలికి మరి బతుకమ్మలు బోనాలతోటి ఇక్కడి మహిళలంతా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కారు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కేసీఆర్ గారు మహిళల గురించి ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నారు ఇప్పుడు మనము కడుపుతూ ఉంటే మన పోషణ గురించి ఆలోచించి మనకి పోషణ గురించి మంచి ఆహారం అందాలని చెప్పేసి అంత గర్భిణీ స్త్రీలకు అంత పోషకాహారం అందించిండ్రు అట్లాగే మరి ఇప్పుడు ప్రసవం జరగాలి అంటే అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి అంటే ఎవ్వరు అసలు భయపడి కనీసం అటు సైడ్ చూసేటోళ్ళు కూడా కాదు కానీ ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్ మూతపడే స్టేజ్కి వచ్చినాయి అంటే అదంతా కేసీఆర్ వల్లనే ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ నీట్గా ఉండి వారికి ఫ్రీ మన జనగాంలో చెంపక హిల్స్లో ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అంటే అంత మంచి ట్రీట్మెంట్ జరిగి ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు అట్లాగే డెలివరీ అయినాక పుట్టిన బాబుకి కానీ పాపకు కానీ కేసీఆర్ కిట్ ఇచ్చేసి వాళ్ళకి పాపం ఒకప్పుడు ఎట్లా అంటే ఉన్నత కుటుంబాలే వాళ్ళకి పౌడర్లు కానీ షాంపూలు కానీ అన్ని మంచిగా చూసుకునేటోళ్ళు కానీ అట్లా కాదు నా పేద అక్క చెల్లెలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మంచి హెల్త్ కిట్ ఇచ్చినారు అట్లాగే సరే ఆడపిల్ల పుట్టింది అంటే మనందరికి ఎట్లా ఉంటుండే ఊర్లలో అయ్యో ఆడపిల్ల పుట్టింది అని గుండెల మీద ఒక బరువులాగా అనిపిస్తుండే కానీ ఇప్పుడు ఆడపిల్ల పెరుగుతుంటే 10th క్లాస్ లోపు మన కేసీఆర్ హెల్త్ కిట్ అని చెప్పేసి శానిటరీ నాప్కిన్స్ కానీ ఏవైనా కానీ
ఇచ్చారు, అది కూడా సరిపోవట్లేదు పెళ్లికి అని చెప్పేసి 75,000 ఇచ్చిండు, అది కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు చేసిండు, 1,110,000 చేసిండు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మహిళల గురించి మనకి పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఉంది అంటే అదొక కేసీఆర్ గారి ప్రభుత్వమే. కాబట్టి రేపు ఇప్పుడు మళ్ళా వృద్ధులైనా కానీ అప్పుడు 200 పింఛన్తో ఎట్లా బతుకుతున్నామని కూడా ఆలోచించలేదు. అది కేసీఆర్ గారు 1,000 రూపాయలు చేసిండ్రు. అప్పుడు చేస్తే ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏదో నెల 2 నెలలు ఇస్తారు గెలిచే వరకే చెప్పిండ్రు. కానీ ఇప్పుడు 4.5 ఏళ్ల నుంచి నిరంతరంగా 1,000 రూపాయలు ఇస్తుండు. మళ్ళీ గెలిచినాక 2,000 చేయబోతున్నాడు. అదే వికలాంగులకైతే 1,500 ఇస్తుండే ఇప్పుడు 3,000 చేసి మనకి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు ఏ కొడుకు ఏ ఆసరా కూడా అవసరం లేదు. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క వృద్ధులు అంటున్నారు మా పెద్ద కొడుకు అంటే కేసీఆర్ గారే అని చెప్పేసి. కాబట్టి మనందరికీ ఇప్పుడు రైతు బంధు పథకం అయినా సరే, రైతు బీమా పథకం అయినా సరే, మరి రైతు బంధు పథకం అంటే మరి మనకి ఎంత వ్యవసాయం ఉంటే ఎవరితో ఏది పైసా కూడా ఖర్చు కాకుండా మన డైరెక్ట్ బ్యాంకులకే అంటే మన పేరు మీదనే పైసా జమ చేస్తున్నారు. ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చిల్లి కవ్వ కూడా ఇవ్వలేదు అసలు. ఇప్పుడు 24 గంటల కరెంటు కానీ, రైతు బీమా కానీ అన్ని మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మన మేనిఫెస్టోలో గతసారి మేనిఫెస్టోలో లేనివి కూడా ప్రతి ఒక్కటి చేసి చూపిస్తున్నారు. కాబట్టి మన కేసీఆర్ గారిని సీఎం చేయాలని చెప్పి, కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి ముత్తిరెడ్డి గారిని భారీగా అఖండ భారీ విజయాన్ని చేకూర్చాలని మనమందరం కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జరుగు మన లైన్ తీసుకోబో. థ్యాంక్ యూ. చదువుతున్నావు 9th అయినా ఫస్ట్ అయినా లాస్ట్ అయినా चल चल बंडी हां बंडी चल रे मामा वाले चल बंडी दा आपतो का राइट परमिशन लेको गाना पूरा उठी का हां तोडू गुंडेने दादा माने
ఏ గ్రామానికి పోయినా ఆంధ్ర కూటమి మాకొద్దు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తాం, తెలంగాణ తెచ్చుకొని 4 ఏళ్ళు మేము చక్కటి పాలన చేసుకున్నాం, అనేక కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిండు, మా కుట్రలను అన్నింటినీ కూడా ఛేదించుకుంటూ తెలంగాణను నాడు ఎలక్షన్ అప్పుడు చెప్పిన ప్రామిస్లు అన్నీ కూడా పూర్తి చేసి ఇచ్చిన మాట నెరవేర్చి చెప్పని కూడా అనేకమైన చేసిన మా ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, ముఖ్యమంత్రి గారు నిలబెట్టినటువంటి ముత్తిరెడ్డి గారిని గెలిపిస్తాం, అధిక మెజార్టీ ఇస్తాం పోయినసారి కంటే అని చెప్పి ముక్తకంఠంతో ప్రజలు ఏక తాటి మీదకి వచ్చి ఒక్కటే మాట మీదకి వచ్చి ఒకే సంకల్పంతో ఉన్నారు. వారి వారి సమస్యలు తప్పకుండా చెప్తున్నారు, కానీ కారు గుర్తుకే ఓటేస్తాం తప్ప ఇంకో దానికి వేయము. ఈ ఆంధ్ర కుట్రలను తిప్పి కొడతామని చెప్పి ప్రజలు మేల్కొని ఉన్నారు. మా పూర్వీకులు మేము 60 ఏళ్ళు కొట్లాడినాం, మా తెలంగాణకు తెచ్చుకున్న తెలంగాణ నిలబెడతాం. నాడు 50 నుంచి 56 ఏళ్ళు స్వయం పాలన చేసుకున్న తెలంగాణను ఆనాడు అమాయకత్వంతో మళ్ళీ ఆంధ్రలో కలుపుతూ ఊరుకున్నారేమో, కానీ ఇప్పుడు ఊరుకున్నది లేదు. మేము గట్టిగా కేసీఆర్ గారికి 1000 ఏళ్ళ బలాన్ని ఇస్తాం, గ్రామాలు తీర్మానం చేస్తున్నాం, తెలంగాణకి వేస్తామని చెప్పి ఒక తాటి మీదకి వస్తున్నాం, ఒక మాట మీదకి వస్తున్నాం. కేసీఆర్ గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపిస్తాం తప్ప, మెజార్టీ తెస్తాం తప్ప మాట తప్పం. వాడు అధికార బలంతో, పైసా బలంతో, ఆంధ్ర అధికార బలమైనటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ దోసుకున్న పైసా మదంతో ఇక్కడికి 1000 కోట్ల రూపాయలు తెలంగాణకు పంపించినట్టు మాకు తెలుస్తున్నది. ఎన్ని కోట్లు పంపించినా, ఎన్ని 1000 కోట్లు పంపించినా మా నాడు బాధాప్తా పట్టించి జైల్లో పెట్టించినట్టు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కూడా దొరికిన ఆయన నోటి వాయిస్ ఉన్నది, రికార్డ్ అయి ఉన్నది. దీని తర్వాత ఆయనకు చిప్పకూడే తీసుకుపోయి జైలు పెట్టుడు ఖాయం, లోపడేసుడు ఖాయం, మా తెలంగాణను కాపాడుకోవడం మేము ఖాయం, మా ముత్తిరెడ్డి గెలిపించడం ఖాయం అని చెప్పి ముక్తకంఠంతో వచ్చిన ప్రజలు. సంక్షేమ పథకాలు ఎన్ని అవరోధాలు ఉన్న వనరులు ఉన్నాయి. వాటర్ రీడిజైనింగ్ చేసి వరద గోదావరి, కృష్ణా గోదావరి మళ్ళీ మా గ్రామాలకు మరలిస్తున్నారు. ఆ పంట పొలాలకు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. ఇవాళ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బాగు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారు వెంట ఉంటారు తప్ప మేము ఇటు కదలమని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రధానికంతా పల్లెపల్లెలన్నీ ఒకటై ఇవాళ కేసీఆర్ గారి కారు గుర్తు కొట్టించిన రెడీ ఉన్నది. జై తెలంగాణ. ఓకేనా కూడా అయిపోయింది. చిల్డ్రన్స్ గిడ ఇజ్జలతో ఇలా చేతులు ఇప్పిస్తే ఇయర్ నేను పొద్దుగాలు వచ్చిన విండో నుంచి మీకు ఫార్మా కనిపిస్తాను. లోపల పొదలు కంట్లో వచ్చి పేస్తే
చిట్టిలో బుక్ కుటీరు ఆర్ఫనేజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎటువంటి సపోర్ట్ మాకు లేదు. అయినా సరే అనేకులకు మేము చేయాలన్న ఆలోచన కలిగి మేము చేస్తున్నాం. మాతో పాటు కో పార్ట్నర్గా హ్యాండ్ ఆఫ్ హోప్ జాయిస్ మేర్ మినిస్ట్రీ వారు మాతో సహకారంగా ఈ విధంగా ఈ మెడికల్ క్యాంప్లో చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి చక్కని అవకాశం మాకు ఇచ్చిన మీడియా వారికి, మీతో మాట్లాడడానికి మేము ముందుకు తీసుకుని వచ్చిన మీడియా వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.